ఇది పొంతనలేని తీర్పు. పిటిషనర్ల సందేహాలను నివృత్తి చేశాం. రివాల్యుయేషన్కు నిబంధనలు అనుమతించవు. రివాల్యుయేషన్కి అనుమతించకపోతే మీ అయ్యే జాగిర్ ఇష్టం వచ్చినట్టు జాబ్లు ఇస్తారా బాబు? నీ అయ్యే జాగిరాడా? గ్రూప్ 1 ఉద్యోగాలు తీసుకుపోయి డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఎవరికి పడితే వానికే 10 మంది ఎట్లా ఎక్కువ వస్తారా? తొక్కి కొడుకులు ఒక్కొక్కరిని తొక్కాలి, మొత్తం కూడా కసరు కక్కాలి. ఎట్లా ఎక్కువ వస్తారు? 10 మంది ఎక్కువ ఎట్లా ఎక్కువ వచ్చారు? ఎంతమంది అభ్యర్థులు ఎట్లా మోసం చేసిండ్రు? నిజంగా అసలు ఒకవేళ పారదర్శకంగా జరిగి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇంగ్లీష్ మీడియంలో రాస్తే మార్కులు ఎక్కువ వేస్తాం, లేకపోతే తెలుగు మీడియంలో రాస్తే మార్కులు తక్కువ వేస్తాం, వీళ్ళకైతే ఎక్కువ. ఇవన్నీ లంగ కథలు ఏంది? ఇంకా మళ్ళీ ఏదో మేము పీకేసినాం ఏకేసినాము, ఇది మళ్ళీ రివాల్యుయేషన్ చేయదు. రివాల్యుయేషన్ చేయకపోతే నీ ఇష్టం, నీ అయ్యే జాగిర్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకుంటూ పోతే అక్కడ ఆర్సీ రెడ్డి ఆ ఫ్యాకల్టీకో లేకపోతే ఇంకొకరికో అప్పగిస్తావు. నీ ఇంట్లోకి ఇచ్చినట్టు జాబులు తొక్కల కొడుకులను ఒక్కొక్కటి మొత్తం ఇల్లు ఎవడైతే ఇవన్నీ చేసిండో పాపం. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు వచ్చినటువంటి సంతోషం వాళ్ళకి లేదు. తర్వాత ఇప్పుడు నిరుద్యోగులు కూడా అరే మేము ఇంత కష్టపడి రాస్తే, ఇంత కష్టపడి 10-12 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటే లాస్ట్కి వస్తే ఇట్లా అయిపోయాయని చెప్పేసి వాళ్ళు బాధపడు. రాష్ట్రంలో ఇది ఒక రకంగా సివిల్స్ ఉద్యోగం లాంటిది. ఇటువంటి ఉద్యోగాన్ని తీసుకొచ్చి అప్పనంగా ఇష్టం వచ్చినట్టుగా అయ్యా జాగీర్ లెక్క అమ్ముకుంటారా? మేము అమ్ముకున్నట్టు ఆధారాలు ఉన్నాయా? వచ్చు. ఏం కావాలి నీకు ఇంకా ఆధారాలు? 10 మంది ఎట్లెక్క వచ్చిర్రా? వేస్ట్ ఫెలోస్. మళ్ళీ ఇంకా మేము అప్పీలకు పోతాము, పిప్పీలకు పోతాము, పీకి పడేస్తాము, చేత కాకపోతే సపరేట్గా మూసుకొని కూర్చోవాలి. ఈ లంగ కథలు పడుకుంటా నిరుద్యోగులు మొత్తం కూడా నాశనం చేసుకుంటా పాపం. మొత్తం నిరుద్యోగులు ఎట్లుంటారో తెలుసా? అరే బాబు, కనీసం మినిమం ఉందా? ఏమన్నా పాపం తరుగుతుంది. ఎందుకంటే తిన్నరో తినలేదో తెలియదు, పొద్దున అసలు యాక్చువల్గా టిఫిన్ చేస్తారో లేదో తెలియదు, మధ్యాహ్నం ఏమన్నా 5 రూపాయల భోజనం ఉంటే 5 రూపాయల భోజనం చేసి రాత్రి నీళ్లు తాగి కడుపు నింపుకొని ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేస్తే పండగకు పోమంటే పండగకు రమ్మని చెప్పేసి అడిగితే, పండగ పోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది బిడ్డ అని చెప్పేసి అడిగితే ఏం చెప్పాలనో తెలియక ఇబ్బంది పడుకుంటా రకరకాలుగా బాధలు పడుకుంటా నిరుద్యోగులు కష్టపడతా ఉంటే కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటే మీ అయ్యే జాగీరు. తర్వాత ఇంకా నేను ఈ తీర్పు అనుమతించరాదు, సింగిల్ జడ్జి అద్భుతంగా ఇచ్చిండు తీర్పు ఆయన. మళ్ళీ ఇట్లా అట్టెట్లయితుంది ఇట్లయితుంది అని లంగ కథలు బంద్ చేయరు వేస్ట్ ఫెలోస్. అది ఎట్లేస్తారా బాబు? ఎప్పుడన్నా ఉందా అట్లా? ఇప్పుడు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తారంట, తర్వాత మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తారంట. మీరు అయ్యే జాగీర్ లెక్క అప్పుడే అంటూనే ఉన్నాం మనం, ఇదంతా మోసం జరుగుతుందిరా నాయన. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లే జరిగింది, మొత్తం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే అరే దాన్ని కనీసం దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇంకా మళ్ళీ మేము అప్పీలకు పోతాం, లేకపోతే ధర్మాసనానికి పోతాం. సింగిల్ బెంచ్ తప్పు పడతారట. ఆయన బరాబరే ఇచ్చాడు తీర్పు, దాన్ని మేము కూడా అయితలేదు. ఇప్పుడు నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఇప్పుడు పాపం అట్లా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అంటే ఏం రానోళ్ళు ఏం కాదు పాపం. ఎందుకంటే అందులో సగం మందికి ఎక్కువ మంది పాపం వాళ్ళు నిజంగా కూడా నిజాయితీగా చదువుకున్నారు, వాళ్ళకి నిజంగా రావాల్సిందే. కానీ ఇంకా సగం మందిని ఉట్టిగా తీసుకొచ్చి పెట్టారు కదా కొంతమందిని. మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ ప్లేస్లో నిజంగా చదువుకున్నోనికి రావాలి కదా. నిజంగా మొత్తం జీవితాంతం దానికోసమే కష్టపడి దానికోసమే జీవితాన్ని అర్పించడానికి రావాలి కదా. నేను కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్ నేరా బాబు. వెస్ట్ ఫెలోస్ ఎస్ఏ రేటింగ్లో స్టేట్ ఫస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. నేను ఇటువంటి లంగాలు ఉన్నారు. ఇక మన నుంచి ఇట్లా పరిస్థితి లేదు అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక రకరకాలుగా ఇబ్బందులు పడుకుంటా చనిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక కనీసం వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి రకరకాలుగా పేపర్లలో వ్యాసాలు రాసుడు, లేకపోతే ఇట్లా వేసుకుంటా తిరుమల గారు పిలిచి సురేషన్ భాయ్ రాయను మనము అంటే ఒక మంచి దారి చూపిద్దాం, ప్రయత్నం చేద్దాం, చైతన్యం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి చెప్తే వచ్చినాం. అయితే ఇటువంటి ఇంకా కథలు పడుకుంటా ఇంకా లంగ కథలు పడుకుంటా మేము ఏదో పీకేసిన వాటిగా సింగిల్ జడ్జి గారు చెప్పింది తప్పు అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నారట లంగలు. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయండి అని చెప్పేసి అంటున్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ అప్పీల్కి వెళ్ళింది. పీకురాడ గడ్డి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ ఫలితాలకు సంబంధించి సింగిల్ బెంచ్ జడ్జి పొంతనలేని తీర్పు వెలువరించారని హైకోర్టుకు టీజీపీఎస్సీ నివేదించింది. ఒకవైపు పునర్మూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లో మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తూ ఈ రెండు చెప్పేది లేకుండా సార్ ఏం చేసేవాడు అంటే మొత్తం రద్దు చేసేసి ఎగ్జామ్ పెట్టురా అనేది ఉండే.
ఇది 2 చెప్పారు కదా, మీరు 2 ఆప్షన్స్ ఇవ్వద్దు, ఆప్షన్స్ ఇవ్వద్దు వాళ్ళకి. ఇంకా లేకపోతే పరీక్ష రద్దు చేస్తామంటూ పరస్పర విరుద్ధంగా తీర్పు ఇచ్చానని పేర్కొంది. అభ్యర్థుల సంఖ్య, మూల్యాంకనం. అభ్యర్థుల సంఖ్య ఎట్లా మేరుతుందిరా? మూల్యాంకనం, వేర్వేరు హాల్ టికెట్లు, వేర్వేరు హాల్ టికెట్లు ఇస్తారు. ఇక్కడ ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, తర్వాత మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ఇష్టం వచ్చినట్టుగా ఓన్కైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా. మా మార్కులు కూడా బయట పెట్టరు, ఆ ర్యాంకులు కూడా బయట పెట్టరు, ఎవరికి ఎంత వచ్చింది అనేది ఎవడు వాడే చూసుకోవాలంట. ఈ లంగ కథలు చేస్తందుకు. వేర్వేరు హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల కేటాయింపు సహా పిటిషనర్లు లేవనెత్తిన అన్ని సందేహాలను నివృత్తి చేశామంది. ఇక తమ వాదనను సమర్పించిన ఆధారాలను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా చట్టవిరుద్ధం, మీరు మంచిగా పీకేసినారు కానీ ఇక కోర్టే మంచిగా వేయలేదన్నాడు. చట్టవిరుద్ధమైన తీర్పులు వెలువరించారని తెలిపింది. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్లో పేర్కొన్న వక్రమైన తీర్పులు పరిధిలోకి ఇది వస్తుందని పేర్కొన్నది. రివాల్యుయేషన్ నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశం టీజీపీఎస్సీ నిబంధనలు 3(9) టీజీపీఎస్ నిబంధనలని మొత్తం పాటించినారా మీరు? వెస్ట్ ఫెలోస్ అలా లంగల్ని పెట్టి ఆగం చేసి ఆధారం లేని ఆరోపణల నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించడం చెల్లదని పిటిషన్ను కొట్టివేయాలని కోరింది. ఎందుకంటే లీగల్గా వెళ్తానండి, లీగల్గా ఏదైనా చిన్న క్లూ దొరికితే దాన్ని బట్టి ఇట్లా దాన్ని కథం చేసుకుంటూ పోడు. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు పునర్మూల్యాంకనం చేయాలని, లేదా 8 నెలల్లో మళ్ళీ పరీక్ష నిర్వహించాలంటూ ఇట్లా చేసిన దాన్ని పొంతనలేని తీర్పిచ్చినాడా ఇది పీకేసిరు. కానీ జడ్జి బరాబరే ఇచ్చిండు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.